వెల్కమ్. మన భారతదేశంలో క్రికెట్‌కున్న క్రేజ్ మీద చాలామంది మిగతా స్టార్స్‌ని మనం ఇగ్నోర్ చేస్తున్నాము. క్రికెట్ మీద ఉన్న పిచ్ తోటి ఈ మధ్య మరి మహిళల యొక్క క్రికెట్ కూడా ఫేమస్ అవడంతో ఇక ఆడవాళ్ళు కూడా క్రికెట్ వైపుకి మళ్ళారు. కానీ అదర్ దాన్ క్రికెట్ స్పోర్ట్స్‌లో మిగతా చాలా స్పోర్ట్స్‌లో మంచి పేరు సాధిస్తున్నటువంటి చాలామంది మహిళల్ని ఎవరు గుర్తించట్లేదు. అథ్లెట్స్ని గుర్తించట్లేదు. మరీ ఏదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వస్తే తప్ప జనరల్గా మీడియా కవరేజ్ ఇవ్వటం కానీ, స్పోర్ట్స్ పీపుల్ పొలిటీషియన్స్ కానీ, అథారిటీస్ కానీ గుర్తించడం కానీ, చర్చ జరగటం కానీ ఉండదు. పెద్దగా ఎవరు పట్టించుకోరు అథ్లెట్స్కి సంబంధించి. మన భారతదేశంలో మనం వాళ్ళని పట్టించుకోనప్పటికీ విదేశాలలో మాత్రం వాళ్ళు మంచి పేరు తీసుకొస్తారు దేశాన్ని. ఎందుకంటే విదేశాల్లో మంచి వాల్యూ ఉంది అథ్లెట్స్కి. మన భారతదేశంలో కేవలం మనం క్రికెటర్స్కి వాల్యూ ఇస్తామేమో, బట్ వేరే విదేశాల్లోకి వెళ్తే విదేశాల్లో అథ్లెట్స్కి కూడా వాల్యూ ఉంది. అలాంటి అథ్లెట్స్లో ఒక అథ్లెట్, ఒక ఆణిముత్యం మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అమ్మాయి చర్చ జరుగుతుంది నిన్నటి నుంచి. ఎందుకు నిన్నటి నుంచి చర్చ జరుగుతుందంటే, వర్షంలో పరిగెత్తి వర్షంలో గోల్డ్ మెడల్ సంపాదించి ఏషియన్ గేమ్స్లో అక్కడ వర్షం పడుతుంటే ఎవరు ఆడియన్స్ కూడా లేకపోతే వర్షంలో సింగిల్గా గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వీడియో సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆడియన్స్ కూడా లేరు క్లాప్స్ కొడతానికి, ఎందుకంటే గోల్డ్ మెడల్ సాధించింది, వర్షంలో పరిగెత్తింది. ఆమె జ్యోతి ఎర్రాజీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. మోర్ స్పెసిఫికల్లీ నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం, ఒక దళిత అమ్మాయి, అంటే దళిత అమ్మాయితో వీడియో చేస్తామని నేను కాదు ఉద్దేశం. నేను గతంలో నల్లపురెడ్డి శ్రీచరణ్ రెడ్డి క్రికెటర్ మీద మొట్టమొదటి వీడియో పెట్టింది కూడా నేనే. సో కాబట్టి దళిత అమ్మాయిని పెడతలేదు. కానీ ఇన్ జనరల్ ఇప్పుడిప్పుడే బడ్డింగ్ అవుతున్నాడు, బాగా ఫేమస్ అయితే తప్ప ఈ బడ్డింగ్ స్పోర్ట్స్ మెన్ మీద డిస్కషన్ పెడతానికి పెద్దగా ఛానల్స్ ఎవరు ముందుకు రారు. కాబట్టి నేను దీని గురించి చెబుతున్నా. కనీసం నేనైనా సరే మరి ఒక దళిత అథ్లెట్ గురించి మాట్లాడకపోతే ఆ అమ్మాయి గురించి ప్రజలకు తెలియదేమోనని నేను చెప్తున్నాను ఇప్పుడు. సరే, ఇప్పుడు నేనేమన్నానంటే, జ్యోతి ఎర్రాజీ, అది మనం ఆల్రెడీ చెప్పాము. ఇప్పుడు ఎందుకు ఫేమస్ అయింది జ్యోతి ఎర్రాజీ అంటే, 2025కి సంబంధించి ఇండియాస్ న్యూ స్ప్రింట్ క్వీన్, షీ బికేమ్ ఏ క్వీన్, స్ప్రింట్ క్వీన్ నౌ. వై షీ బికేమ్ న్యూస్, వై షీ వాజ్ ఎ న్యూస్ ఫ్రమ్ ఎస్టర్డే. 26 సంవత్సరాల అమ్మాయి 12.96 సెకండ్స్లో 2025 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గుమిలో జరిగినటువంటి ఛాంపియన్షిప్లో 100 మీటర్స్ హర్డిల్లో హార్డిల్స్లో గోల్డ్ సాధించి ఛాంపియన్షిప్ రికార్డ్ అమ్మాయి క్రియేట్ చేసి భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చింది. అంటే భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చితో పాటు ఎక్కువగా దీని మీద చర్చ జరగడానికి నేను ఆల్రెడీ చెప్పినట్టు వర్షంలో పరిగెత్తి అక్కడ ఎవరు క్లాప్స్ కొట్టడానికి కూడా లేకపోతే ఒక్కతే తీసుకుంటుంటే జాలేసినటువంటి చాలామంది నెటిజన్స్ ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారనమాట, మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని. సో ఈ జ్యోతి ఎర్రాజీ గురించి చూద్దాం. ఎవరు ఈ అమ్మాయి జ్యోతి ఎర్రాజీ ఎవరు అంటే, 1999 ఆగస్ట్ 28లో పుట్టిందట అమ్మాయి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ నుంచి. వాళ్ళ నాన్నగారు సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తారట. వాళ్ళ అమ్మ ఇళ్లల్లో పనిచేసుకునేటువంటి డొమెస్టిక్ హెల్పర్ అట, హాస్పిటల్లో క్లీన్ చేసేటువంటి డొమెస్టిక్ హెల్పర్. ఓకే, చూడండి, వాళ్ళ నాన్న సెక్యూరిటీ గార్డ్ చేస్తూ, అమ్మ ఇళ్లలో పనిచేసుకుంటూ డొమెస్టిక్ హెల్పర్గా పనిచేస్తూ వాళ్ళ కూతుర్ని, భారతదేశాన్ని యొక్క పేరు ప్రపంచ దేశాల్లో నిలబెట్టి స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఆ పేరెంట్స్కి మనం సెల్యూట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ ఈ అమ్మాయి కూడా మనం సెల్యూట్ చేయాలి, ఎందుకంటే being a daughter of a security guard and domestic helper's daughter, she gave so many gold medals to India. అదే మన జ్యోతి ఎర్రాజీకి సంబంధించినటువంటి స్ప్రింటర్ ప్లస్ హడిల్లో సాధించిన అమ్మాయి. మరి ఇప్పుడు తల్లిదండ్రులు అంత పేదరికంలో ఉన్నప్పుడు మరి ఎవరో ఒకరు అమ్మాయిని గుర్తిస్తే తప్ప ఆ స్థాయికి వెళ్ళరు. ఇప్పుడు ఈ యొక్క ఎర్రాజీని 2016లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ హైదరాబాద్లో ఎన్ రమేష్ అనేటువంటి ఒలింపియన్ ప్లస్ ద్రోణాచార్య అవార్డు ఎన్ రమేష్ గారు ఉన్నారట, కోచ్. ఆయన ఈ అమ్మాయి యొక్క టాలెంట్ని ఐడెంటిఫై చేశాడట. ఐడెంటిఫై చేసి తనకు అవకాశం ఇచ్చాడు హైదరాబాద్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ హైదరాబాద్లో.
అక్కడి నుంచి అమ్మాయికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఏంటంటే భువనేశ్వర్లో బ్రిటిష్ అతను ఒక కోచ్ బ్రిటిష్ అతను అన్నమాట కోచే. భువనేశ్వర్లో రిలయన్స్ ఫౌండేషన్ హై పర్ఫార్మెన్స్ సెంటర్ అని ఒకటి ఉంది. రిలయన్స్ ఫౌండేషన్ హై పర్ఫార్మెన్స్ సెంటర్ భువనేశ్వర్. అక్కడ కోచ్ ఒక బ్రిటిష్ అతను ఉన్నాడట. సో అతని దగ్గర కోచింగ్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది 2019లో. అయితే కోవిడ్ అది 19-21 వరకు కోవిడ్ ఇదంతా ఉంది కాబట్టి అమ్మాయికి పెద్దగా అవకాశాలు రాక అప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఇంజ్యూరీ అయింది. 2021లో అమ్మాయికి బ్యాక్ ఇంజ్యూరీ అయిందట. నీ సర్జరీ జరిగింది. నీ సర్జరీ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. అది ఇక్కడ చర్చ జరుగుతానికి కారణం అది కూడా వర్షంలో పరిగెత్తి గోల్డ్ మెడల్ సాధించిందట. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా తిరుగుతుంది. జ్యోతి ఎర్రాజీ సంబంధించిన మన ఆంధ్ర ప్రైడ్, విశాఖపట్నం ప్రైడ్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ 100%. జ్యోతి 2022లో అమ్మాయికి ఒక మంచి బ్రేక్ త్రూ వచ్చింది. ఏంటంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రన్ ది 100 meters హర్డిల్స్ అంటే 13 seconds 12.82 సెకండ్లు నేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిందట. తర్వాత 12.78కి ఇంప్రూవ్ అయిందట. 82 నుంచి 78కి ఇంప్రూవ్ అయిందట. అది నేషనల్ రికార్డ్ అయింది. సో ఏషియన్ గేమ్స్లో చాలా గోల్డ్ మెడల్స్ సంపాదించింది. ఇండోర్ హర్డిల్స్లో కూడా నేషనల్ గేమ్స్ అవార్డ్స్ వచ్చాయట అమ్మాయికి. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు కంపీట్ ఇన్ ది 100 meter హర్డిల్స్ ఆఫ్ ది ఒలింపిక్స్. 2024 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో ఫస్ట్ ఇండియన్ హర్డిల్స్లో ఫస్ట్ ఇండియన్ పార్టిసిపేట్ చేసిన అమ్మాయి జ్యోతి ఎర్రాజీ. సో ఆ రికార్డు కూడా అమ్మాయి పేరు మీదే ఉంది. రికార్డులు చూస్తే చాలా ఉన్నాయి. అర్జున అవార్డు ఇచ్చారు. 2024 అర్జున అవార్డులో ఇండియా సెకండ్ హైయెస్ట్ స్పోర్టింగ్ ఆనర్ ఫర్ దియర్ కన్సిస్టెంట్ ఎక్సలెన్సీ ఇన్ హర్డిల్స్. అర్జున అవార్డు వచ్చింది అమ్మాయికి. కీ ఇంటర్నేషనల్ మెడల్స్ అండ్ అచీవ్మెంట్స్ వచ్చాయి. 2023 బ్యాంకాక్లో ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో గోల్డ్ వచ్చిందట. 2025 గుమి, ఇప్పుడు దీని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. 25 గుమి ఛాంపియన్షిప్ రికార్డ్ 12.96 ఇన్ రెయిన్ సోక్డ్ కండిషన్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పుడు అది నిన్నటి నుంచి తిరుగుతున్న వీడియో. అది 100 meters సంబంధించి 2023లో మళ్ళీ సిల్వర్ వచ్చిందట 100 meter హర్డిల్స్లో ఏషియన్ గేమ్స్లో. 100 meters ఏషియన్స్ ఫీజు వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో చెంగ్డూలో బ్రోంజ్ వచ్చిందట అమ్మాయికి. 200 metersలో సిల్వర్ వచ్చిందట. తైవాన్లో గోల్డ్ మెడల్ సాధించింది. మరి ఇప్పుడే ఏషియన్ గేమ్స్ అక్కడే ఇన్ని గోల్డ్ మెడల్ వస్తే జస్ట్ ఇమాజిన్ నేషనల్ గేమ్స్ ఎన్ని వచ్చాయో. చాలా గోల్డ్ మెడల్ సాధించింది నేషనల్ వైడ్గా. ఓకే, సో ఇది డెఫినెట్లీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా బికాస్ షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అండర్ 13 seconds in 100 meters హర్డిల్స్ 2022 అండ్ నేషనల్ రికార్డ్ హోల్డర్ 12.78 seconds. First Indian woman to qualify and compete in 100 meters hurdles in Olympics. Defending Asian title in 2025 in empty stadium due to rain. Showcasing mental strength and going viral for emotional celebration. Winning India's first ever gold in women's 100 hurdles in Asian Championship 2023. Silver at Asian Games 2023. This is consistent track record of her winning and a proud to be Andhraite and a proud Visakhapatnam girl and mostly a proud Dalit girl that at least we should appreciate from our community that someone became a national star. Should appreciate Jyoti Errazi. మరి అమ్మాయిని మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, అవకాశం ఇచ్చారంటూ గుర్తించినట్టే అవకాశం ఇస్తున్నారు. ఛాంపియన్షిప్కి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. కానీ మరి మనం ఆల్రెడీ చెప్పాం, వాళ్ళ ఫాదరు సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్నాడు, మదర్ డొమెస్టిక్ హెల్పర్ అయినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్గా కూడా ఆదుకోవాలి కదా అమ్మాయిని అని నా ఉద్దేశం. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా, నేషనల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, బట్ మనకు తెలియదు. ఎందుకంటే ప్రభుత్వాలకి కొన్ని పాలసీస్ ఉంటాయి. ఫైనాన్షియల్గా ఎవరికి హెల్ప్ చేయాలి, ఎవరికి హెల్ప్ చేయకూడదు అని కొన్ని పాలసీస్ ఉంటాయి. మరి మన రీసెంట్గా క్రికెట్లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు శ్రీచరణికి
2.5 crores ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. కానీ తెలంగాణ నుంచి ఒక అమ్మాయి ఉంది, తెలంగాణ నుంచి ఒక రెడ్డి ఉంది అమ్మాయి. వన్ క్రికెటర్ ఇస్ దేర్. నిన్ను కూడా ఫైనల్లో మంచిగా ఆడింది అమ్మాయి. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు తెలంగాణ నుంచి. ఎందుకు అంటే అది మా పాలసీ అన్నారు, స్టేట్ పాలసీ. ఓన్లీ ఒలింపిక్స్లో గెలిస్తేనే మేము మోనిటరీ హెల్ప్ ఇస్తామని ఒక పాలసీ పెట్టుకున్నారు తెలంగాణలోని. ఆ అమ్మాయికి ఎలాంటి మోనిటరీ హెల్ప్ ఇవ్వలేదు, బట్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చారు చాలామంది క్రికెటర్స్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు. సో కాబట్టి ప్రతి స్టేట్కి కొన్ని పాలసీస్ ఉంటాయి. ఇప్పుడు పాలసీస్ ఉన్నప్పటికీ కూడా ఆఫ్టర్ ఆల్ ది పాలసీస్ ఆర్ మేడ్ బై పీపుల్, పాలసీస్ ఆర్ మేడ్ బై ది రూలర్స్ ఆర్ పీపుల్, హ్యూమన్ బీయింగ్స్ దట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. మరి జ్యోతి ఎర్రాజీకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక మంచి గుర్తింపు ఇచ్చే విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇప్పటివరకు ఇచ్చింది మనకు అంత సఫిషియెంట్ కాదు. గుడ్ నేమ్, ఫేమ్, మీడియాలో కవరేజ్ ఎలాగూ రాదు ఇట్లాంటి అథ్లెట్స్కి. క్రికెటర్స్కి వచ్చినంత ఫేము ఇదంతా కూడా అథ్లెట్స్కి రాదు జనరల్గా. బట్ అట్లీస్ట్ some monetary and financial help, respect from our authorities, definitely it is required. A superstars like Jyoti Erraji, our Andhra pride, Visakhapatnam athlete, thank you, namaskar. And mostly our Dalit athlete, thank you, namaskar.